హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ రామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చేసి 100 days ఆఫ్ ఛాలెంజ్లో డే 32 అనమాట. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే ఇంకా మేమైతే సాటర్డే అంటే రేపు 12కి 11కి అలా బయలుదేరుతాం అనమాట. సో బైక్ మీద ఇంటికైతే. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి. సో మా బాబు కూడా అలాగే ఉన్నాడు. ఇంకా మేమైతే ఇంకా ఈరోజు అయితే ఇంకా ఫుడ్ అయితే నేను పెరుగు తాలింపు అంటాం కదా, సో పెరుగు తాలింపు అయితే వేసుకున్నాను అనమాట. సో మా బాబుకి అయితే అన్నం అయితే పెట్టేశాను. ఇంకా నేను కూడా తినాలి. నేను తిన్న తర్వాత ఇంకా అంటే ఇంకా కొన్ని అంటే నాతో పాటు ఉంచుకునేవి మాత్రం నేను ఇప్పుడు సర్దుకోవాలన్నమాట. హ్యాండ్ బ్యాగ్ ఒకటే. సో ఫోన్ పెట్టుకోవడానికి ఇంకొక బ్యాగ్ అనమాట. ఇంకా అంటే మేము వెళ్ళేసరికి 7, 8 అవుతుందేమో తెలీదు. నో నో విక్కీ నో నో నో. సో ఇంకా నేనైతే హెడ్ బాత్ చేద్దామని అయితే ఇంకా ఆయిల్ అయితే ఫుల్గా అప్లై చేస్తాను అనమాట నా హెయిర్కి. ఇంకా నాకు ఇంకా కొన్ని కావాల్సినవి అలాగే నా మేకప్ ఐటమ్స్ అవైతే ఉన్నాయండి. ఇంకా నేను అవైతే హ్యాండ్ బ్యాగ్లో అయితే సర్దుకోవాలి. అలాగే జర్నీలో మా బాబు పడుకున్న అలా ఒక బెడ్షీట్ అని, ఇంకొక ఎక్స్ట్రా డ్రెస్ అని, 2 డైపర్స్ అని, సో వాటర్ బాటిల్, టిష్యూస్, వైప్స్, ఇంకా ఇలాంటివన్నీ ఇంకా నేనైతే హ్యాండ్ బ్యాగ్లో అయితే సర్దుకోవాలన్నమాట. నేను అవి సర్దుకునేది కూడా నేను వీడియో అయితే చూపిస్తాను. హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఛాయ్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను అనమాట. సో ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇంకా ఛాయ్ తాగేసేసి ఇంకా లగేజ్ అయితే బస్కి వేసేసాం కదా. సో ఇంకా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాల్సినవి ఏమన్నా ఏంటి అనేది ఇంకా నేను టీ తాగిన తర్వాత అయితే సదురుదామని చెప్పి ఇంకా అట్లా కూర్చుని టీ అయితే తాగుతూ ఉన్నాను అనమాట. సో నాకేంటి అంటే టీ కంపల్సరీ తాగాలండి. సో టీ తాగకపోతే నాకు హెడేక్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నేను టీ అయితే కంపల్సరీ డైలీ 2 times అయితే తాగుతాను. ఇప్పుడని కాదు, నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా అంతే టీ తాగేదాన్ని. సో తాగకూడదు అంటారు కదా, నేను తాగేదాన్ని అనమాట. టీయా కాఫీ ఏదైనా సరే. సో ఇంకా నేను ఇక్కడ టీ తాగేసేసి ఇంకా సర్దుకోవాల్సినవి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తానమాట. ఇంకా మేమైతే వెళ్ళేసరికి నైట్ అయిపోయిందనమాట. ఇంకా నైట్ అయిపోయిన తర్వాత ఇంకా పడుకుని ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే వీడియో అయితే తీసాను. ఇంక ఇక్కడైతే వీడైతే దోశ అయితే అడిగాడు అనమాట లేచి. నేను టీ తాగేసిన తర్వాత ఇంక వీడికి దోశ అయితే వేసి ఇచ్చాను. సో దోశలు అంటే టిఫిన్ మేము బాగా తింటామండి దోశలు. అందువల్ల నేను దోశలు ఎక్కువ వేస్తూ ఉంటాను ఇంట్లో. ఆనియన్ దోశ అని, ఎగ్ దోశ అని అలా. ఇంకా వీడు కూడా ఇడ్లీ కంటే దోశ ఎక్కువ తింటాడనమాట మా బాబు కూడా. ఇంకా ఇక్కడ బండి మీద అయితే స్టార్ట్ అయ్యామండి. సో మధ్యాహ్నం మేము స్టార్ట్ అయ్యేసరికి మా వారు ఆఫీస్కి వెళ్ళి వచ్చి మేము స్టార్ట్ అయ్యేసరికి 1 అయితే అయింది. సో ఇంకా చలికాలమే కాబట్టి ఎండ అంతగా లేదు, ఇంకా బయలుదేరిపోయాము. సో డస్ట్ పడకుండా కూలింగ్ గ్లాసెస్ అయితే తీసుకెళ్ళాం అనమాట ముగ్గురం. ఇంకా అస్సలు ఖాళీ లేదనమాట ఆ రోజు. ఫుల్ ట్రాఫిక్ అండి. సూర్యాపేట వరకు కూడా ఫుల్ ట్రాఫిక్కే ఉంది, మొత్తం ట్రాఫిక్కే ఉందన్నమాట. అంత ఎక్కువ ట్రాఫిక్ ఉంది. మేము సూర్యాపేట దాటేసరికి 4 hours 5 hours పట్టేసింది అనమాట. ఇంకా వెళ్ళి కొంచెం ఇబ్బంది అయితే పడ్డామండి. సో బాడీ పెయిన్స్ అయితే ఫుల్ వచ్చినాయి. ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకుని అట్లా కవర్ చేసామన్నమాట. ఇంకా లగేజ్ ఏం లేదు కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది. సో అలా జాయిగా వెళ్తా మధ్యలో ఆపుకుంటూ వీడికి ఏదన్నా బిస్కెట్స్ కానీ అలాంటివి ఇచ్చుకుంటా ఇంకా అలా అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. చూస్తూ ఉండండి. ఇంకా ఇలా బండి మీద అలా వెళ్తూ ఉన్నాము. ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నైట్ నేనైతే వీడియో అయితే తీయలేదు, వెళ్ళింది. సో చీకటిగా ఉంటుంది కదా. ఇంకా రేపు భోగనంగా ఈరోజు వీడియో అనమాట ఇది, ఈరోజు వ్లాగ్. ఇంకా ఇద్దరు కలిసి తాత మనోడు ఇద్దరు కలిసి బైక్స్ అయితే వాష్ చేస్తూ ఉన్నారనమాట. మా వారిది అలాగే మా మామగారిది.
ఇంకా మేమైతే డైరెక్ట్గా ఇంకా అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. సో భోగి రోజు ఇంకా అక్కడ దేవుడికి దండం పెట్టుకుని బట్టలు అవన్నీ పెట్టేసుకుని అప్పుడు మా ఇంటికి అయితే వెళ్ళాము. నేను లాస్ట్ వీడియో సో మా ఇంటి దగ్గర మా డాడీ బర్త్డే కేక్ కటింగ్ తినాను, పిల్లలకి భోగి పళ్ళు పోసింది అయితే నేను ముందే అప్లోడ్ చేశాను అనమాట. సో ఇవన్నీ ఈ వీడియో మాత్రం దాని ముందుది. ఇంకా నేనైతే అది భోగిది పెట్టేద్దామని చెప్పి ఇంకా అది పెట్టేసి ఈ వీడియో అయితే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఎంత క్యూట్గా ఆడు బండిని వాష్ చేస్తున్నాడో చూడండి. సో మంచిగా ముద్దుగా అనిపించింది. సో కొంచెం అయితే వాటర్లో అయితే తడిసాడు. సో ఇంకా నేను వెంటనే ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేశాను అనమాట. సో కొంతసేపు అయితే ఇంకా అలా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇద్దరు కలిసి 2 బైక్లు అయితే క్లీన్ చేస్తారనమాట. ఇంకా వీడైతే ఫుల్ అల్లరి చేసేస్తున్నాడు. సో అక్కడ మేక ఉంటే ఆ మేకకి మేత వేసి ఆకులు వేసి అట్లా ఫుడ్ పెడతా ఉన్నాడు అనమాట. పద్దాక హాయ్ చెప్పుకుంటూ అలా మేక అని చెప్పి ఇంకా దాని పద్దాక ఆకులు వేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు వీడియోలో కూడా చూసేయండి మీరు. ఇంకా అలా ఆకులు తీసుకెళ్ళిపోయి ఇంకా మేకకి వేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఇక్కడైతే కోడిని కోయడానికి అయితే చాకు అయితే రెడీ చేశాడనమాట. రెడీ చేసుకున్నాడు. అమ్మ చాకు కోడిని కోస్తాను, కోడి తల కోస్తాను అని చెప్పి. ఇంకా వాళ్ళ తాత అయితే అంతకుముందు ఫోన్లో కూడా నాకు కోడి నేను కొయ్యాలి అంటాం ఫోన్లో విని ఇంకా మా మామయ్య గారు అయితే కోడిని అయితే తీసుకొచ్చారనమాట. వాడి ముందే కోపిద్దామని చెప్పి. సో వాడు చూస్తా కోపిస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి ఇంకా కోడిని అయితే ఇంకా అట్లా తీసుకొచ్చి అంతకుముందు రోజునైతే అట్లా ఇంట్లో పెట్టేశారనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా మా మామయ్య గారు కోడిని కోస్తుంటే వాడైతే అట్లా చూస్తూ ఉన్నాడు అనమాట. మంచిగా చూసి లాస్ట్లో వాడి కూడా తల అయితే పట్టుకున్నాడు అనమాట. సో కొంచెం ఫీల్ అయ్యాడు. అది కొంచెం ఎగిరేసరికి తల కట్ చేసేసరికి కొంచెం ఎగిరాడు అనమాట. దడుచుకుని యువతలకు వచ్చేసాడు. మళ్ళీ కొంతసేపు వెళ్ళిన తర్వాత ఇంకా అలా అయిన తర్వాత అలా చూస్తూ ఉన్నాడు అనమాట. లాస్ట్లో అయితే కోడిది అది తల పట్టుకుని కూడా వాళ్ళ తాత కలిసి కోడిని అయితే కోసారనమాట. కోడిని అని చెప్పి ఇప్పుడు ట్రెండ్ అవుతా ఉంది కదా. సో అలా అయిందనమాట ఇది. సో ఇంకా వాళ్ళ తాత కోడిని కోసేది కూడా వీడైతే ఇంకా వాళ్ళ డాడీ ఫోన్ తీసుకుని నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి వాడు కూడా నేను అమ్మ వీడియో తీస్తానని చెప్పి వీడియో అయితే తీస్తూ ఉన్నాడు అనమాట. సో అదనమాట. ఉన్న వారం రోజులు కూడా మంచిగా టైం స్పెండ్ చేసామండి.
ఇదైతే ఆ భోగి ముందు రోజు వీడియో అనమాట. సో నేను ఇంక ఈవినింగ్ ముగ్గులు వేసింది, అలాగే భోగి రోజు దేవుళ్ళకి పూజ చేసింది, బట్టలు పెట్టింది, అవన్నీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానమాట. సో వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుందన్నమాట, దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు అయితే వస్తాయి అనమాట. సో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే వీడియో ఎవరికైనా నచ్చితే కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉంది ఏంటనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్.